నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ చూద్దాం. ఒకరోజు లేట్గా చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా ఈ వారం మార్కెట్ అయితే హ్యూజ్ వాలటాలిటీ అగైన్ 25,600 నియర్ బైకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోయారు. అదేంటి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ టర్న్ అవుట్ అయిపోతుందా, మార్కెట్లో ఇంకా రిటర్న్స్ రావా, మార్కెట్ ఎందుకు ఇంత ఘనంగా పడిపోతుంది, అసలు ఇది రైట్ టైమా కాదా ఇన్వెస్ట్ చేయడానికి, అదేంటి రేవంత్ ఏమో ఇన్ని రోజులు బుల్లిష్ టోన్ తోటి మాట్లాడాడు కానీ ఇప్పుడేమో మార్కెట్స్ ఏమో రివర్స్ అవుతున్నాయి. సో బేసిక్ ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బేసిక్గా మార్కెట్స్లో ఎప్పుడైనా ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మార్కెట్ నెవర్ గోస్ ఇన్ వన్ సింగిల్ స్ట్రైట్ లైన్. అది పైకి కానీ కిందకి కానీ. మార్కెట్లో రీట్రేస్మెంట్స్ అనేవి అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఉంటాయి, డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు ఉంటాయి. అండ్ మార్కెట్ యొక్క ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేయాలి అంటే ఒక సాలిడ్ ఫండమెంటల్ రీజన్స్ కావాలి అని అనుకున్నాం. సో బేసిక్గా దానికి మార్కెట్కి కావాల్సిన స్ట్రాంగ్ ఫండమెంటల్ రీజన్స్ దొరకపోవడంతో మార్కెట్ కిందకు వచ్చింది. బయాన్ డిప్ ఆపర్చునిటీ అని కూడా మాట్లాడడం. బయాన్ డిప్ ఆపర్చునిటీని వాడుకొని మళ్ళీ మార్కెట్ మనకి అప్ సైడ్ కూడా మూవ్ అయిపోయి 26,000 అబోవ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. గట్టిగా ఈ వారం మొత్తంలో 0.5% మాత్రమే మార్కెట్ కోల్పోయింది. అది పెద్ద మొత్తం ఏం కాదు. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చాలాసార్లు చూస్తుంటారు గతంలో. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతున్నాయి. సో మార్కెట్లో నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఇప్పుడున్నటువంటి మార్కెట్ అప్డేట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే జరిగింది అండ్ లిక్విడిటీ కూడా పెంచుతామని చెప్పారు. అది కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్ ఆల్సో. రెండింటికి విధంగా చూడాలి. ఎందుకు పాజిటివ్ ఎందుకు నెగిటివ్ రెండు ఆస్పెక్ట్స్లో చూద్దాం. పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం, లిక్విడిటీ పెంచడం వల్ల యూఎస్ రిసెషన్ ఫియర్ నుంచి బయటకు వస్తుంది. సో యూఎస్ రిసెషన్లో కనుక వెళ్ళినట్లయితే యూఎస్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇది మనకి బ్యాడ్ న్యూస్ నుంచి కొంత హోప్ఫుల్గా మార్చింది. అదే ఇప్పుడు మనకి బ్యాడ్ పాయింట్ ఏంటి, బ్యాడ్ న్యూస్ కింద మనం చూడాల్సింది ఏంటి అంటే అంతటి గ్రోన్ ఎకానమీలో అగైన్ గ్రోత్ని స్ట్రాంగ్గా డెలివరీ చేస్తూ ఉంటే, అంటే గ్రోత్ని డెలివర్ చేయడానికి వాళ్ళు మెజర్స్ తీసుకుంటూ ఉంటే గ్రోయింగ్ ఎకానమీస్లోకి ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క అవుట్ఫ్లోస్ వస్తాయా? సో ఇది ఒక నెగిటివ్ న్యూస్. సో బేసిక్గా దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్. సో బేసిక్గా ఈ కేసులో రేవంత్ నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు? యూఎస్ మార్కెట్ గ్రో అవ్వకపోతే బెటరా లేకపోతే గ్రో అయితే బెటరా? గ్రో అయితే మన మార్కెట్స్ కూడా కింద పడకుండా పైకి వెళ్తాయి కదా. లేదు యూఎస్ మార్కెట్స్ కనుక గ్రో కాకుండా ఉంటే ఆ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ఇట్ మనం కూడా కరెక్ట్ అవుతాం కదా అని అంటే ఎస్, నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటాను. మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ అంటే యూఎస్ మార్కెట్స్లో గ్రోత్ లేకపోతే దెన్ ఫండ్స్ ఫ్లో అన్నీ కూడా గ్రోయింగ్ ఎకానమీస్లోకి వస్తాయి. వేరిన్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అక్కడ యూఎస్లో విపరీతమైన రిటర్న్స్ డెలివర్ అవుతున్నాయి. యూజువల్గా అంత రిటర్న్స్ డెలివర్ అవుతున్నప్పుడు డాలర్ వాళ్ళది బలంగా ఉంటున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్లో కానీ గ్రోయింగ్ ఎకానమీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎఫ్ఐఎస్కి సాలిడ్ రీజన్ దొరకదు. ఎప్పుడైతే అక్కడ ఎకనామికల్లీ స్ట్రక్చర్ వీక్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా గ్రోయింగ్ ఎకానమీస్, అది కూడా కొద్దిగా స్ట్రాంగర్ స్ట్రక్చర్ ఉండేటువంటి ఎకానమీస్లోకి అంటే ఇండియా లాంటి ఎకానమీస్లోకి ఇన్ఫ్లోస్ ఎక్కువ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఒక రకంగా చూస్తే కరెక్షన్కి రావటమే బెటర్ ఆప్షన్. కరెక్ట్ అయితే తర్వాత వచ్చే రికవరీలో మనం బెటర్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు యూఎస్ ఎకానమీ కొద్దిగా స్ట్రాంగ్ అవటం వలన మన మార్కెట్స్ కరెక్ట్ అవ్వలేదు. మార్కెట్స్ తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ని పాజిటివ్గా తీసుకొని రియాక్ట్ అయ్యాయి. కాకపోతే గ్రోత్ స్పీడ్ అనేది మాత్రం కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోస్ అయితే కంటిన్యూస్గా అవుట్ సైడ్ మూవ్ అవుతున్నాయి. అండ్ ఎఫ్ఎడ్ వాళ్ళ జీడిపి నెంబర్స్ని కూడా అప్గ్రేడ్ చేసింది. 1.8% ప్రీవియస్గా ఉంటే దాన్ని 2.8%గా మార్చింది. అండ్ 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ని చేసింది. అండ్ దాంతోపాటుగా ట్రెజరీ బిల్స్ని సెల్ చేయడం ఆపేసి రివర్స్లో బై చేయడం $40 బిలియన్ పర్ మంత్. సో బై చేసి మార్కెట్లోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తోంది. సో బేసిక్ అదొకటి మనకు కన్సర్నింగ్గా అది కొంతవరకు అంటే కన్సర్నింగ్ అంటే ఎస్ యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి టెంపరీ తీసుకుంటుంది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం వాళ్ళ ఎకానమీ వీక్గా ఉంటేనే మన ఎకానమీస్ ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇట్ వాస్ అ న్యూట్రల్ స్టాండ్. సో అందుకే మార్కెట్ మళ్ళీ న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చి క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇండియా యూఎస్ రిలేషన్ ట్రేడ్ డీల్స్ ఒకరోజు బాగున్నాయి అనుకుంటున్నాం, ఒకరోజు బాగాలేదు అనుకుంటున్నాం. ఏ డే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఉన్నటువంటి సడన్గా అదేంటి మీరు రైస్ మీద టారిఫ్ వేయలేదా అని చెప్పి ట్రంప్ అంటాడు. సో ప్రాక్టికల్గా ఇక్కడ రైస్ మీద నిజంగా టారిఫ్ వేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని అంటే అది మోస్ట్లీ పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ కాకపోవచ్చు. ఏం పిచ్చోడి చేతిలో రాయంటే ఎక్కడైనా ఇస్తారచ్చు, అది మన చేతిలో లేదు. బట్ హై ప్రాబబిలిటీ దానికి ఛాన్సెస్ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్, ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్ మనం గట్టిగా 3% కాంట్రిబ్యూట్ చేస్తున్నామేమో యూఎస్ ఎక్స్పోర్ట్స్కి. అదే వాళ్ళ ఇంపోర్ట్ టర్మ్స్లో చెక్ చేస్తే మనం 25% వాళ్ళకి సప్లై చేస్తున్నాం వాళ్ళ నీడ్స్కి. సో ఒకవేళ వాళ్ళు కనుక దాన్ని ట్రిగ్గర్ చేశారంటే నష్టం వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే కన్జ్యూమర్ కదా పే చేయాల్సింది. సో దెబ్బ వాళ్ళే ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. వన్ గుడ్ థింగ్ ఈస్ నిన్న అగైన్ ట్విట్టర్లో ఒకరికొకరు ముద్దులాడుకున్నారు మోడీ అండ్ యూఎస్ గవర్నమెంట్. మాట్లాడుకున్నాం ఫోన్లో అంతా బాగానే జరుగుతుంది అని. ఫైనల్గా పిల్లలప్పుడు పడుతుంది, అదే ట్రేడ్ డీల్ ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందో తెలియదు. అది ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే కానీ
మనకి ఇండియన్ మార్కెట్స్లో ఒక మంచి స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. అండ్ దాంతోపాటుగా మార్కెట్లో వాలటాలిటీ మాత్రం డెఫినెట్లీ చాలా షార్ప్గా అయితే బిల్డ్ అవుతుంది. సో మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను గమనించినా కానీ దర్ ఇస్ హ్యూజ్ చేంజెస్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. 26,000 దగ్గర స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ బిల్డ్ అయింది, తర్వాత అక్కడ అన్వైండింగ్ జరిగింది. అదే 26,000 దగ్గర సపోర్ట్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. సో బేసిక్గా మనకి 26,000 to 26,500 అనేది రేంజ్ అనుకున్నాం. బట్ 26,500కి వెళ్ళాలంటే ఫస్ట్ 26,300 ఎబో క్లోజింగ్ రావాలి. ఆ క్లోజింగ్ ఇప్పటివరకు అయితే రాలేదు. సో గోయింగ్ ఫర్దర్ ఇండియా ట్రేడ్ డీల్ మీద అయితే మాత్రం ఫోకస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు జరగచ్చు. ఒకటి, ఇండియా ట్రేడ్ డీల్ అయినా ఫైనలైజ్ అవ్వాలి, లేదా అక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే ఈ ట్రేడ్స్ ట్రంప్ టారిఫ్స్ మీద ఏదైతే ఎలిగేషన్ నడుస్తుందో అది అన్లాఫుల్ యాక్టివిటీ అని అట్లీస్ట్ వాళ్ళు తీర్పు ఇవ్వాలి. అఫ్కోర్స్ అన్లాఫుల్ యాక్టివిటీ అన్న స్టాండ్స్ మీద వాళ్ళు ఉంటున్నారు, కాకపోతే ఇంకా దాని మీద తీర్పు ఫైనలైజ్ కాలేదు. ఒకవేళ ఆ తీర్పు వచ్చినా కానీ మన మీద టారిఫ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ రేంజ్లో టారిఫ్లు ఉండవు, బాగానే పడిపోతాయి, ఇంకా మంచి అడ్వాంటేజ్ జరుగుతుంది, ఒక పెద్ద బూస్ట్ వస్తుంది మనకి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి, ఐదర్ ట్రేడ్ డీల్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీ కింద వాళ్ళ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయాలి. ఏదో ఒకటి జరిగితే కానీ వీ కాంట్ ఫైండ్ ఎనీ వే అప్ సైడ్, అంటే మనకి ఒక మంచి పొటెన్షియల్ రావడానికి. ట్రంప్ రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటారు. మొన్న పుతిన్ వచ్చారు ఇండియాకి, పుతిన్ వచ్చినప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఏదో ఒక మాట అనేసారు యూఎస్ని, దాని ఆయన సీరియస్గా తీసుకున్నాడు. అదేంటి రైస్ మీద టారిఫ్ వేయట్లేదా అంటాడు. సో బేసిక్ ఇక్కడ బెదిరించే కార్యక్రమాలు అద్భుతంగానే జరుగుతున్నాయి. ఇండియా చాలా మెట్లు దిగిందనే చెప్పాలి. ఇప్పటికే యూఎస్ దగ్గర నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ దాదాపుగా డబల్ చేసింది, రష్యా దగ్గర నుంచి తగ్గించింది. మేము మీతోటి ఫ్రెండ్లీ ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఇండియా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తుంది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ, ఇంకా నెగోషియేషన్స్ చేస్తూనే ఉన్నారు. మేబీ డాలర్ రిజర్వ్స్ని పెంచుకోవటము, వాళ్ళ బాండ్స్ను కొనటము, ఇటువంటి కండిషన్స్ అని పెడుతున్నారేమో. ఇక్కడ ప్రాక్టికల్గా ఇండియా వాడు అన్నిటికీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది బిగ్ క్వశ్చన్. దట్స్ ఓకే. ఇప్పుడు బేసిక్గా ఈ కండిషన్స్ అన్ని ఎప్పుడో ఒకప్పటికైతే సాల్వ్ అవ్వాల్సిందే. ఇది సాల్వ్ కాకుండా ఏ ప్రపంచం ముందరికి వెళ్తూ ట్రేడ్ డీల్స్ అన్ని సాఫీగా ఉంటేనే వరల్డ్ ఎకానమీ బాగుంటుంది. అది అమెరికాకైనా మంచిది, ఇండియాకైనా మంచిది. సరే, ఇప్పుడు మనకి ఒకసారి చాలా కాలం అవుతుంది, ఒకసారి మనము కంపెనీస్కి సంబంధించి అంటే ఇండెక్స్ వైజ్గా మనం ఒకసారి ఎర్నింగ్స్ పర్ షేర్, సో స్టాక్ మార్కెట్ అనేది ఎర్నింగ్స్కి బానిస. సో ఎర్నింగ్స్ పర్ షేర్కి మన ఇండెక్స్లు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్, నిఫ్టీ 50, ఈ 4 ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు ఈ చార్ట్ని గమనిస్తే, సో బేసిక్గా ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు యూజువల్గా స్టడీ గ్రోత్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఎర్నింగ్స్ పర్ షేర్ కంటే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయో కరెక్షన్ రావడం సహజం, పాసిబుల్. ఇక్కడ మనకు కూడా కరెక్షన్స్ దానివల్ల జరిగాయి. సో మిడ్ క్యాప్లో కొంతవరకు మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ప్రాపర్గా రికవర్ అవుతుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ కండిషన్లోకి వస్తే మాత్రం ఎర్నింగ్స్ పర్ షేర్ రికవరీ లేదు. అందుకే స్మాల్ క్యాప్ సెక్టార్స్లో, స్టాక్స్లో మీకు ఎటువంటి రిటర్న్స్ కనపడట్లేదు. పోర్ట్ఫోలియో లెవెల్లో చాలామందికి రిటర్న్స్ లేవు అని అంటున్నారు, కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్ తప్పించి. దానికి గల కారణం ఇక్కడ ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే వాళ్ళ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. మిడ్ క్యాప్ వాస్ కంపారిటివ్లీ స్టేబుల్, అందుకే మిడ్ క్యాప్లో మీకు కొద్దిగా రికవరీ కనిపించింది, స్మాల్ క్యాప్లో మాత్రం నాకు రికవరీ కనిపించింది. దట్ వాస్ ద మేజర్ రీజన్. అదే మనకి నిఫ్టీ 100లో చూసినప్పుడు టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్లో స్టడీ గ్రోత్ అయితే ఉంది. సో స్టడీగా ఎర్నింగ్స్ అయితే గ్రో అవుతున్నాయి. సో ఒక మేజర్ జంప్ లాగా లేదులేండి, కానీ ఇట్ ఈస్ అ స్టడీ గ్రోత్. ఆ స్టడీ గ్రోత్ వల్ల మనకి కొంతవరకు నిఫ్టీ 100లో కూడా మనకి పాజిటివ్ రియాక్షన్స్ కనిపించాయి. వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ 50 పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకు ఎర్నింగ్స్ వన్ కంపేర్ టు నిఫ్టీ 100 అంటే నెక్స్ట్ 50తో కలుపుకుంటాం కదా. నిఫ్టీ 100 అంటే నిఫ్టీ 50 ప్లస్ నెక్స్ట్ 50 రెండు కలిపితే మనకి నిఫ్టీ 100. సో బేసిక్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నిఫ్టీ 100లో కొద్ది గ్రోత్ ఎర్నింగ్స్ పర్ షేర్లో కనపడుతుంటే నిఫ్టీ 50లో ఎర్నింగ్స్ పర్ షేర్ గ్రోత్ అనేది ఆ రేంజ్లో కనపడట్లేదు. సో బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ మనకి నిఫ్టీ 50 కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 కొంచెం బెటర్ వాల్యుయేషన్, అంటే స్టాక్ పికింగ్ కానీ ఈటీఎఫ్లు కానీ కొనుక్కునే వాళ్ళకి మేబీ ఈ అనాలిసిస్ కొంచెం బెటర్గా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా స్మాల్ క్యాప్ స్టిల్ సఫరింగ్, స్మాల్ క్యాప్లో ఎటువంటి రికవరీ లేదు. ఒకసారి ఎర్నింగ్స్ పర్ షేర్ డ్రాప్ అయింది, బట్ స్టిల్ నిఫ్టీ ఆ స్మాల్ క్యాప్ పైకి వెళ్ళింది. అప్పుడే కదా అందరూ వాల్యుయేషన్స్ బాలే అని మొత్తుకుంది, బాగా పైకి వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్స్ ఎప్పుడు ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్, బీఎస్సీ స్మాల్ క్యాప్ అని ఉంటుంది దీన్ని. సో బీఎస్సీ స్మాల్ క్యాప్ మనకి 2024లో ఏ లెవెల్లో ఉందో హియర్ అందరు ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉంది. అప్రాక్సిమేట్గా ఇది జాన్ అనుకుంటా, అప్రాక్సిమేట్గా జాన్ 2024లో ఏ లెవెల్లో ఉందో హియర్ అందరు అదే లెవెల్లో ఉంది. ఎందుకు అప్పటి నుంచి పెద్దగా ఎర్నింగ్స్ గ్రోత్ లేదు, పైకి వెళ్ళింది మార్కెట్ కానీ పైన సస్టైన్ కాలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిడ్ క్యాప్ మీరు అదే 2024 జాన్తో కంపేర్ చేస్తే మనం చాలా పైన ఉంటాం, సమ్వేర్ అరౌండ్ హియర్. ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. సో బేసిక్గా ఎర్నింగ్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. ఇక్కడ మధ్యలో మిడ్ క్యాప్ కూడా కొద్దిగా సఫర్ అయినప్పటికీ తర్వాత ఎర్నింగ్స్ గ్రోత్ బెటర్గా ఉన్నాయి. సో ఆర్డర్లో రాసుకుంటూ రావాలంటే ఎర్నింగ్స్ ఇప్పుడు బెటర్గా మిడ్ క్యాప్కి ఉన్నాయి, తర్వాత లార్జ్ క్యాప్కి ఉన్నాయి, లీస్ట్గా స్మాల్ క్యాప్ ఉన్నాయి. సో ఎర్నింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్. సో అందుకే ఆ పోర్ట్ఫోలియో లెవెల్లో మనం కంపేర్ చేస్తున్నప్పుడు మీకు పెద్ద ఎత్తున రిటర్న్స్ అనేవి వీటిల్లో కనిపించట్లేదు.
ఎర్నింగ్స్ పర్ పిఈ రేషియోస్ కంపేర్ చేసినా కానీ కంపారిటివ్లీ స్టేబుల్గానే కనపడుతుంది మనకి ప్రైస్. అంటే టైం కరెక్షన్ జరిగింది. ఈ టైం కరెక్షన్లో కొంతవరకు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మనకి ప్రీవియస్గా సెప్టెంబర్లో నిఫ్టీ యొక్క పిఈ 24.32 ఆ లెవెల్లో ఉన్నది, ఇప్పుడు 22.7 ఉంది. హియర్ అండ్ దర్ ఆల్ టైమ్ హైలో ఉన్నా కానీ. సో ఎంతో కొంత ఎర్నింగ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో టైం కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం పిఈ అనేది మనకి యాజ్ ఆఫ్ నో స్టేబుల్గా కనపడుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఫండమెంటల్ ఇదే చెప్పింది, లైక్ వీ కాన్ సే ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ బట్ ఫెయిర్లీ వాల్యూడ్. ఈ డిసెంబర్ తర్వాత రాబోయే నెంబర్స్నే కీన్గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. వన్స్ అది పాజిటివ్గా ఉందంటే మాత్రం డెఫినెట్గా మనకు కొంచెం పాజిటివ్ అప్ మూవ్ రావడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ కనపడుతుంది. సో ఈ వీక్లో హియర్ అండ్ దేర్ అన్ని సెక్టర్స్ కొద్దిగా నెగిటివ్గానే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్లో కూడా మనకి ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.